గతంలో కూడా 2017లో గత ప్రభుత్వం 37% బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం 37% రిజర్వేషన్లు పెంచండి అని చట్టం చేసిండ్రు. ఆ చట్టం గవర్నర్ గారు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించారు. అది అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు ఇంకొక చట్టాన్ని మనం చేసినప్పుడు కొంత న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి వాటిని ఉపసంహరించుకొని కొత్త ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం. ఈ ప్రతిపాదన ప్రకారం మనం రిజర్వేషన్లు పెంచుకోవాలి. ఇప్పుడు అక్కడ పార్లమెంటు కూడా సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేసుకోవాల్సిన బాధ్యత ఈ సభలో ఉన్న సభ్యులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా ఉన్నది. తప్పకుండా దీన్ని సాధించుకుందాం. సాధించుకునే వరకు దీన్ని విశ్రమించేది లేదు. సాధించడానికి అవసరమైన నాయకత్వాన్ని వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కామారెడ్డి తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం. మిగతా విషయాలు మిత్రులు చాలామంది చాలా అంశాలు లేవనెత్తిన, ముఖ్యంగా పాయలశంకర్ గారు చాలా విషయాలు వారి ఆవేదన, వారి ఆలోచన, అదేవిధంగా హరీష్ రావు గారు, గంగ్ల కమలాకర్ గారు వివిధ అంశాలను, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా విషయాలను ప్రస్తావించారు. ఏ విధంగా బలహీన వర్గాలను బలోపేతం చేయాలనో, వీళ్ళు బలహీన పాలితులు కాదు పాలకులుగా వీళ్ళని ఎట్లా మార్చాలని వాళ్ళు సూచనలు చేసిండ్రో తప్పకుండా ఆ కార్యాచరణ ముందుకు వెళ్దాం. ఇంతకుముందు కూనంనేని సాంబశివరావు గారు చెప్పినట్టు ఈసారి వచ్చిన 4 శాసనమండలి సభ్యులు 4 ఎస్సీ ఎస్టీ బీసీలకే మేము ఇవ్వడం జరిగింది. వీళ్ళ ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ సభ అంతా అండగా నిలబడ్డందుకు, అదేవిధంగా బడ్జెట్ గురించి కూడా చాలా విషయాలు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈసారి 50,65,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో మా పాయల శంకర్ గారికి మోడీ గారి దగ్గర మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. వారు దీంట్లో 56% బలహీన వర్గాలకు ఈ 50,65,000 కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం ఏదైతుందో అందులో కేటాయించేటట్టు పాయల శంకర్ గారు ప్రయత్నం చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంత వస్తుందో ఆ లెక్క ప్రకారం వాటిని కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వానికి అండగా నిలబడ్డ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష.